సాంగ్ షూట్ కోసం రాజస్థాన్ వెళ్తున్నాం. అన్న అయితే డైరెక్షన్ ఇస్తున్నాడు. మనోనికి హిందీ రాదు కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నా వాళ్ళతోటి, వాళ్ళకి అర్థమవుతలేదు. అయితే డైరెక్షన్ ఇస్తున్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైమండ్ బాయ్స్. ఇప్పుడైతే మనం రాజస్థాన్ వెళ్తున్నాం. అన్న గల్ఫ్ సాంగ్ ఉంది కదా, ఇక్కడ దారిలో మహారాష్ట్రలో ఒక విలేజ్లోకి వచ్చాం. ఆ గల్ఫ్ సాంగ్ దాంట్లో విలేజ్ పేరు అంబాలా. విలేజ్ పేరు అంబాలా. ఇక్కడ షూట్ జరుగుతుంది. ఇక్కడ విలేజ్లో కూడా చిన్న పార్ట్ ఉందన్నమాట, షూట్ పార్ట్. ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి నేను వ్లాగ్లో మొత్తం చూసేద్దాం. వ్లాగ్ మాత్రం కంటిన్యూ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. అన్న అయితే వచ్చాడు. గైస్, ఇక్కడ మనం ఎక్కడ చేస్తున్నాం అంటే మహారాష్ట్రలో ఒక సీన్ తీస్తున్నాము, అంబాలా అనే విలేజ్లో. చూద్దాం ఏమవుతుంది ఏంది. ఇక్కడ కుర్రోళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, అడగగానే ఒప్పుకున్నారు. హైదరాబాద్ నుండి వచ్చినా సరే వెంటనే రిసీవ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ మన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. హాయ్ చెప్పను. హాయ్. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మనకి మహారాష్ట్ర కాదు కదా, ఏమంటారు హిందీ, అది మనకి కొంచెం చెప్తా. మనోనికి హిందీ రాదు కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నా వాళ్ళతోటి, వాళ్ళకి అర్థమవుతలేదు. ఏం చేస్తాము, ఒక వీడియో ఉండే కానీ అది పోయింది, లేకపోతే ఫుల్ అంటే ఫుల్ కామెడీ వీడియో పోయింది. మనకి తెలుగు హిందీ రాదు. మనకి ఎంతసేపు చేస్తాడో చూద్దాం. హిందీలో మాట్లాడాలి నువ్వు ఇప్పుడు వాళ్ళతోటి. సరే చూద్దాం. వాళ్ళు కవర్ చేయాలి అన్న, అక్కడ కవర్ చెప్పాలి. అన్న అయితే డైరెక్షన్ ఇస్తున్నాడు. వీడియో అయితే కిర్రాకు ఉంటుంది. వీడియో గల్ఫ్ సాంగ్ది. రాజన్న హాయ్ చెప్పన్న. షార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడు, ఇక్కడ మహారాష్ట్రలో వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్ద మనుషులు, చిన్న మనుషులు అనమాట. బైక్ అయితే 2 days పెట్టి నిద్ర లేకుండా పాపం హెల్త్ బాగోపోయినా సరే గల్ఫ్ సాంగ్ కోసం ప్రయత్నాలు చేసి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఒంటరి పోరాటము ఇక సరదైంది, ఇట్లా అనుకోవాలి, అంతే, తప్పదు. లొకేషన్, షూట్ లొకేషన్ ఒక దగ్గర మంచిగా అంటే ఇప్పుడు మొత్తం 2000+ కిలోమీటర్స్ ఉంది. నేను 500 తీసా. మా ట్రైన్ పై 500 అయింది. మొత్తం 2000 కాదు 3000 తీసింది మొత్తము. అప్ అండ్ డౌన్ కలిపి తీసా. అట్లుంటది డ్రైవింగ్. ఎలా చేసా చెప్పానా? నువ్వు తోపయ్యా. ఓకే డార్లింగ్, ఇగో అటు చూడు, నేను నా పొజిషన్లో చూడు. ఓకే కొంచెం క్లోజ్ వెళ్తుంది. ఒకసారి చూసుకుంటారా? ఓకే డన్. నెక్స్ట్ చలో క్లోజ్ చేసేసుకో. అయిపోయింది, వచ్చేసింది. క్లోజ్ చేసుకో.
ఇందులోనే ఉందా అది క్లోజ్ కూడా సరే కానీ సెట్ చేయాలా డైరెక్ట్గా మొత్తం మసి బొగ్గు రుద్దాలా వేసి ఇప్పుడు ఫాలో కారుకున్న దుమ్ము మొత్తం నీ ఫేస్కి ఉంటుంది ఆగు. ఇప్పుడు ఫాలో ఎట్లా వస్తే అట్లా వెళ్ళిపో. వస్తాడు మొహం అడుగుతాడు. ఓన్లీ మిడ్డే ఉండాలి. చెస్ట్ కింది నుంచి అది హెడ్ పైకి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. ఫ్రేమ్ వస్తుంది మనకి బాగా వస్తుంది. ఓకే డన్. అంటే స్కోప్ తోనే వస్తుంది మన స్కోప్ తోటి వస్తుంది. నువ్వు యాడ్ అవుతుంది అంటే ఓకే నేను యాడ్ చేసుకో రైట్. ఓకే భరత్ నువ్వు వెనక కొంచెం చూసుకో. ఓకే నీ వెనక ఓకే డన్. ఒక్కసారి ఓకేనా అట్లా పట్టుకో. అంతే అంతే అట్లా పట్టుకో. రైట్ సూపర్ భరత్. ఇక్కడ చూసుకోవచ్చు మన మహారాష్ట్రలో అంబాల విలేజ్ దగ్గర నుండి ఇక్కడ మనకి సపోర్ట్ చేసిన వచ్చిన పెద్దలు పిల్లలు. हिंदी नहीं आता एक बार बात कर. हिंदी आता है. हिंदी नहीं आता. बात कर बात नहीं आता नहीं आता बात नहीं आता తోడ తోడ అంటే ఎలా ఉన్నారు బాబాయ్? బాగున్నారా? సర్పంచ్ సర్పంచ్ अंबाला विलेज है. सरपंच है. सरपंच नहीं है मैं वो सरपंच गया. ओके गया. अंबाला विलेज के हीरो है. टिकटॉक स्टार మనకి నటన స్టార్ అలాగో ఇక్కడ టిక్టాక్ స్టార్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. अभी इंस्टा में चल रहे ये कबड्डी प्लेयर है. ये पीछे वाला ये दोनों भी कबड्डी वाले. ये वो ఏదో ఒకటి చెప్పాడు కానీ నాకు అర్థం కాదు. కంటిన్యూ అయిపోద్ది. कबड्डी वाले कबड्डी वाले కబడ్డీ వాళ్ళు మన వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడో తెలియలేని వాళ్ళు కూడా ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. अंबाल विजय गलत बोल रहा. अंबाल विलेज లో షూట్ కంప్లీట్ అయింది. ట్రెండింగ్ అయిపోద్ది అన్నమాట.